ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి ఎమ్మెల్యే వ్యవహారం ఎట్లా తయారైతుంటే ప్రస్తుతం కొన్ని నెలలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన అనంతరం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేదంటే ఆయనకు గిట్టని వ్యక్తులపైన ఆయన చూపిస్తున్నటువంటి ఉక్రోషం, కోపం ఏదైతే ఉందో, ఇరిటేషన్ ఏదైతే ఉందో, ఈ పరిణామాలను మొత్తం గమనిస్తుంటే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా నాయకులు కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకే ఒక మాట చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరు ఏ విధంగా ఉందంటే, పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన వెంట రాకుండా వేరే వ్యక్తుల వెంట వీళ్ళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు అధికారులు ఉన్నాడు ఎమ్మెల్యే కాబట్టి ఏమైనా పనులైతే ఎన్నుకోనలో, లేదంటే ప్రజలకు ఏదో తమ గ్రామం తరపున సేవ చేయాలని ఒక సంకల్పం కావచ్చు, లేదంటే ఇతర పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులే కాకుండా సొంత పార్టీకి సంబంధించిన నాయకులు తన దగ్గరికి వచ్చిన ఆ కోపం, ఇరిటేషన్ అనేది ప్రదర్శిస్తూ ఇవాళ ప్రజల ముందు పలచనే పరిస్థితి దాపురిస్తుంది. పరిణామాలను చూస్తుంటే ఎమ్మెల్యే వ్యవహార తీర్పైన కల్వకుర్తి ప్రజలు ఒకటి చర్చించుకోవడం జరుగుతుంది. మిత్రులారా, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా కసిరెడ్డి వ్యవహారం ఉందంటూ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. మిత్రులారా, గత వారం రోజుల క్రితం వెల్దండ మండలంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మిత్రులారా, అది ఏం కార్యక్రమం అంటే, ఒకటి డెవలప్మెంట్ అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం వెల్దండ మండలంలో. మిత్రులారా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏంటి అంటే మిత్రులారా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గిరిజన సోదరుడు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయనకు సంబంధించిన వ్యాపారం అయితే, ఈ గిరిజన సోదరుడు ఏం చేసినంటే తన గిరిజన కుటుంబాలకు సంబంధించిన సభ్యులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైతే ఉన్నారో, మళ్ళింత మంది మండలంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం నేపథ్యంలో గిరిజన సోదరుడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గిరిజన సోదరులైన అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇదే కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన గిరిజన సోదరుడు వచ్చింది ఎమ్మెల్యే గిరిజనుల కార్యక్రమానికి. ఈ గిరిజన సోదరుడైనటువంటి సర్పంచ్ యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఎమ్మెల్యే మనిషి కాడు అనేది ఈయన నిర్ణయం. కాడు అందరూ ఒకరెమ్మటి ఉండాలనేది లేదు కదా, ఒకరు ఎమ్మటి ఉంటారు, దాంట్లో డౌట్ ఏమి. ఎవరికి నచ్చిన నాయకుని వెంట వాళ్ళు పోతారు, ఎవరికి నచ్చకుంటే ఆ నాయకుని కట్ చేసుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. నచ్చిన వాళ్ళందరికీ, మెచ్చిన వాళ్ళందరికీ, నమ్మిన వాళ్ళందరికీ రాజకీయ నాయకులు న్యాయం అయితే ఏం చేస్తలేరు కదా. ఆ పరిణామాల నేపథ్యంలో పరిస్థితుల దృష్ట్యా, సమస్యల దృష్ట్యా, లేదంటే గ్రామస్తులకు అంతో ఇంత సేవ చేయాలనే సంకల్పంతో ఒక్కొక్క నాయకుడు, కార్యకర్త గ్రామ స్థాయిలో ఉన్నాడు, మండల స్థాయిలో ఉన్నాడు, జిల్లా స్థాయిలో ఉన్నాడు, వారికి నచ్చిన నాయకుడు కూడా పరిపాటి. అయితే ఈ యువ సర్పంచ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే వెంట ఉండని వ్యక్తి, దీంట్లో డౌట్ లేదు. ఆయన వేరే వ్యక్తి ఏమంటున్నాడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తున్నాడు. ఆయన సంక్షేమ పథకాల పేరుతో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈయన ఈ యువ నాయకుడు అయినటువంటి సర్పంచ్ ఏం చేస్తున్నాడంటే, ఈయన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అయిన రమేష్ నాయక్ నా పేరు, యువకుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఉండు, పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలో పోలేదు ఆయన, లేదంటే ఎమ్మెల్యే లేక వేరే పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. ఈయన పార్టీలోనే ఉన్నాడు కానీ ఎమ్మెల్యే ఎమ్మటి లేదు. వాస్తవంగా చెప్పాలంటే వేరే నాయకుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఒక్కొక్క కార్యకర్త ఒక నాయకుడికి అటాచ్ అవుతాడు. వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చేసే సేవలు కావచ్చు, ప్రజలకు అందించే అద్భుతమైన కార్యక్రమాల నేపథ్యంలో ఈ రమేష్ నాయక్ అనే వ్యక్తి సుంకిరెడ్డికి అటాచ్ అయ్యాడు. సుంకిరెడ్డి అదేమన్నా తప్ప? మరి కసిరెడ్డికి అటాచ్ అయ్యేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. కసిరెడ్డికి అటాచ్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. మరి కసిరెడ్డి అనుచరులు కూడా సర్పంచ్ ఎన్నికల్లో వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు, వేరే నాయకులు ఎవరైతే చాలా మంది ఉన్నారో, వేరే పార్టీ కావచ్చు, సొంత పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ కసిరెడ్డి మనుషులు కూడా సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు కోసం పోయిరు. మరి డబ్బు తెచ్చుకున్నారు సర్పంచ్ ఎన్నికల్లో. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా డబ్బు తెచ్చుకున్నారు. మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు తెచ్చుకున్నారు, గెలిచిరు కొంతమంది ఓడిపోయారు. అంటే అవతల వ్యక్తులు వీళ్ళకి అనుబంధంగా ఉన్నారు, టచ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏ విధంగా అయితే అంటే ఎగిసి పడడం జరుగుతుంది అనేది. గతంలో జైపాల్ యాదవ్ కూడా ఇట్లనే ఉండే. జైపాల్ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తికి రావద్దని చెప్పి అనేక ప్రయత్నాలు చేసి టీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు
కసిరెడ్డి మీద, ఆయన కసిరెడ్డి ఏమో ఎమ్మెల్సీ, జైపాల్ యాదవ్ ఏమో ఎమ్మెల్యే. ఎమ్మెల్యేకు కల్వకుర్తి నియోజకవర్గంలో ఏం పని, ఈయన పర్యటన చేయొద్దు రావద్దని చెప్పి ఈయన పోయి కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర ప్రతిరోజు ఫిర్యాదు, కేసీఆర్ దగ్గర ఫిర్యాదు చేసి 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 రావద్దని చెప్పాడు. ఈయన ఇంకొక ఆయన ఇద్దరు కలిసి, జైపాల్ యాదవ్ ఇద్దరు కలిసి ఒకరోజు పార్టీ కార్యక్రమం ఫంక్షన్ హాల్, కల్వకుర్తిలో ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగితే కసిరెడ్డి నారాయణ రెడ్డి కనీసం ఎమ్మెల్సీ అని చూడకుండా, ఆయన హోదాను చూడకుండా ఆయన మీద కుర్చీలు వేసే ప్రయత్నం చేయడం జరిగింది. కుర్చీలు వేసే ప్రయత్నంతో పాటు పార్టీని కసిరెడ్డి భ్రష్టు పట్టిస్తున్నాడు, కసిరెడ్డితో కల్వకుర్తి ప్రజలకు అన్యాయం జరుగుతుంది, కసిరెడ్డి అంటేనా పార్టీకి చీడపురుగు అనే కొనలో వీళ్ళందరూ మాట్లాడారు, చీడపురుగు అంటూ మాట్లాడారు. కానీ కసిరెడ్డి ఎమ్మెల్సీగా కల్వకుర్తి ప్రజలకు చాలా మేలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర, ఈ లింకుకు సంబంధించినటువంటి లేదంటే పెండింగ్ పనులకు సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలని కసిరెడ్డి పూర్తి చేసిన మిత్రులారా, దాంట్లో డౌట్ లేదు. అనేక మంది ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి పొలాల నుంచి భూమి అది నీరు వెళ్తున్న క్రమంలో, కాలువ వెళ్తున్న క్రమంలో ముందస్తుగా డబ్బులు పడని వ్యక్తులు ఎవరైతే రైతులు ఉన్నారో, డబ్బులు పడ్డ తర్వాతనే ఆ పొలాల నుంచి కాలువని తీయాలి, ఏర్పాటు చేయాలనే కొన్ని డిమాండ్ చేసిన క్రమంలో, పనులను అడ్డుకున్న క్రమంలో చాలా మంది రైతులకు కసిరెడ్డి నారాయణ రెడ్డి డబ్బు కూడా ఇవ్వడం జరిగింది తన సొంత జేబు నుంచి. ఆయన కార్యక్రమాలు చేసింది. అయ్యా కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తిలో క్లీన్ ఇమేజ్, దాంట్లో డౌట్ లేదు, క్లీన్ ఇమేజ్. అది క్లీన్ ఇమేజ్ ఉన్నది కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించుండు, దాంట్లో డౌట్ లేదు. విజయం సాధించినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గతాన్ని మొత్తం మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన జైపాల్ యాదవ్ ఎట్లయితే కసిరెడ్డి మీద కక్ష తీర్చుకోవడం జరిగిందో కసిరెడ్డి మీద, ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏమొచ్చింది, మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చింది, ఎమ్మెల్యే ప్లేస్కి వచ్చింది. ఎమ్మెల్యే ప్లేస్కి వచ్చి ఏం చేస్తున్నారంటే, ఈయనని వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల పైన నిరంతరం ఇరిటేషన్, కోపం, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే కల్వకుర్తి ప్రజలు చర్చించుకుంటున్నారు, ఏంది ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఏడుపు వచ్చిన తర్వాత ఒక కార్యకర్తతో మాట్లాడేది లేదు, మందలిచ్చేది లేదు, ఎట్లా కష్టసుఖాలా ఏమన్నా పార్టీ కోసం ఇన్నేళ్ళు చేసారు, మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా, ఏమి చర్చ అనేది ఏమి లేదు. ఈ పరిణామాలు అన్నింటి చూస్తుంటే ఆయన ఎగిసేసి పడ్డ జైపాల్ యాదవ్ వాళ్ళు ఏడున్నాడు మిత్రులా, ఏడున్నాడు, ఇంటికాడ కూర్చున్నాడు. ఇవాళ ఎగిసేసి పడుతున్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి రేపు ఏడుంటాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంటికే పోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ప్రజలని చులకన భావంతో చూడొద్దు. ఒక రాజకీయ నాయకుడికి పదవి రావడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ప్రస్తుత కాలంలో కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు, భార్య పిల్లలకి దూరంగా వాళ్ళకి సమయం ఇవ్వకుండా కుటుంబానికి, బంధుమిత్రులకి, స్నేహితులకి కలిసే పరిస్థితి ఉండదు. పండుగ లేదు, పబ్బం లేదు, ఆది లేదు, సోమ లేదు, మంగళ లేదు, బుధ లేదు, వారం మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. సొంత కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పెళ్లిలకు పోకున్నా పర్వాలేదు, కానీ కార్యకర్తల పెళ్లిలకు నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది, దీంట్లో డౌట్ లేదు. ఇన్ని త్యాగాలు చేసి కష్టాలు పడి పదవులు వచ్చిన తర్వాత మారినటువంటి, అంటే ఒక పదవి సాధించడానికి, పదవి పొందడానికి చాలా కష్టం మిత్రులారా. వచ్చిన పదవిని కాపాడుకోవడం అత్యంత ముఖ్య మిత్రులారా. అట్లా వచ్చిన పదవిని దశాబ్దాలలో కాపాడుకుంటున్న వారు, మళ్ళీ తిరిగి కాపాడుకుంటున్న వారు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకసారి చూద్దాం. జూపల్లి కృష్ణారావుకి ఏముంటుంది మిత్రులారా, ఏ పార్టీ నుంచి అయినా ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. ఏ పార్టీలో ఉండండి, నేను గెలుస్తున్నా లేదా అంటే ఈయన ప్రజలతో మమేకమవుతున్న తీరు కావచ్చు, ప్రజలతో సఖ్యత సంబంధాలు కావచ్చు, ఈయనను వ్యతిరేకించే వ్యక్తులకు అవసరమైనటువంటి పనులు కూడా చేసే సందర్భం వచ్చినప్పుడు చేసి, ఎందుకంటే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు అంటేనా ఈయన కొల్లాపూర్కి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే కాదాయన, లేదంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలకి ఎమ్మెల్యే కాదాయన. ఓటు వేసినా వేయకున్నా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటరుకు ఎమ్మెల్యేనే అవుతాడు ఆయన. ఎమ్మెల్యేనే అవుతాడు కాబట్టి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎన్నికల వరకే ఓట్లేసే వరకే, ఓట్ల వరకే. ఓట్లేసిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలందరి తరపునే ఈయనకు లక్షల రూపాయల జీతం వస్తుంది. నియోజకవర్గంలోని మొత్తం మందికి ఎమ్మెల్యే అయినందుకే ఈయనకు లక్షల రూపాయల జీతం వస్తుంది. అది జూపల్లి కావచ్చు, ఉన్నటువంటి కసిరెడ్డి కావచ్చు, అడుగునటువంటి అమృతరెడ్డి కావచ్చు, ఈయనకి ఎవరికైనా సరే. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే పదవులు పొందడం
కష్టంతో కూడుకున్న పని, పదవులు పొందడం, ఒక స్థాయిని అధిరోహించడం, కానీ దాన్ని కాపాడుకోవడం మరీ కష్టం మిత్రులారా. అందుకోసమే కొందరికి సాధ్యమవుతుంది మళ్ళీ మళ్ళీ గెలవడం అనేది. ఇట్లా మన నల్గొండలో చూడండి కొమ్మటిరెడ్డి వెంకట బ్రదర్స్, పాలమూరులో చూడండి కేవలం జూపల్లి, మళ్ళీ వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి పదవులు అంటే వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు. అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు చూడండి, ఆయన గెలవడమే తప్ప ఓటం లేదు. కేటీఆర్ చూడండి, అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసే పనులు కావచ్చు, అంటే వీళ్ళ వ్యవహార శైలి. అక్కడ అనేక మంది అంటే గత ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ విజయం సాధించినటువంటి బట్టి విక్రమార్క చూడండి, నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు, ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే ఆయన వ్యతిరేకించే శక్తులు కూడా ఆయన ఇచ్చినటువంటి విలువ కావచ్చు. కాబట్టి కసిరెడ్డి నారాయణరెడ్డి వ్యవహార తీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను ఒక జర్నలిస్ట్ చెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఒక విద్యావంతుడు మేధావి ఎమ్మెల్సీగా ఈ కల్వకుర్తి ప్రాంతానికి దశాబ్దాలుగా నిరంతర ప్రక్రియ జరిగినప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేఎల్ఐ తీసుకొచ్చేందుకు నిరంతర ప్రయత్నం జరిగినప్పటికీ కసిరెడ్డి నారాయణరెడ్డి అత్యంత చొరవ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల అవసరం కల్వకుర్తి ప్రజలకి అవసరం. కాబట్టి ఈయన ఎగిసెగిసి పడకుండా, ఉరుకులాడకుండా, ఇరిటేషన్ బంద్ చేసుకొని, దుకాణాన్ని బంద్ చేసుకొని, మందిని తిట్టడం బంద్ చేసుకొని, మంది మాటలు వినడం బంద్ చేసుకుని, ఎవరు ఎట్లాంటి వ్యక్తి అని చెప్పి అవతల వ్యక్తిని అర్థం చేసుకుని ముందుకు సాగితే ఇలాంటి చర్చలు కల్వకుర్తి నియోజకవర్గంలో సాగవు. ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నాడు మిత్రులారా. ఈయన పోటీ, ఈయనకి ఏంది పంచాయతీ? అప్పుడు జైపాల్ యాదవ్ కు ఏది బాధ? నాకు కాకుండా బీఫామ్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలా ఈ కసిరెడ్డి నారాయణకి ఇస్తాడని చెప్పి ఈయన బాధ ఉంది. ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఏముంది? ఇదే పార్టీలో ఉన్నటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బీఫామ్ ఇస్తారనేది ఈయన రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అదేవిధంగా ఈయన ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ తో అద్భుతమైన కార్యక్రమాలు, విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాలతో అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టాస్క్ సిఓగా అయిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రుల నియోజకవర్గాలు కావచ్చు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈయన పర్యటించడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నిరంతరం సఖ్యత సంబంధాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో సుంకిరెడ్డి పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈయన గ్రాఫ్ అనేది పెరిగిపోతుంది, పరిచయాలు అనేది పెంచుకుంటున్నాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామాలు, తండాలు, ఊరు, పల్లెలు, కులం, మతం, వర్గం, లింగం విభేదం లేకుండా ఆపద ఉందని చెప్పి అభివృద్ధి కార్యక్రమం కావాలని చెప్తే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఈయన ఒకటి యాప్ కూడా తీసుకొచ్చింది నిన్నమన్న. ఈ యాప్ లో ఆ యాప్ మీద లింక్ మీద క్లిక్ చేసి ఊరు, పేరు, మీ సమస్య ఏది ఉందని చెప్పి వాట్సాప్ లో పెడితే అయిపోయాయి. అంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అయిపోయాయి. ఆయన హైదరాబాద్ లో కూర్చున్నా, కల్వకుర్తిలో కూర్చున్నా, అమెరికాలో కూర్చున్నా ఆయన దగ్గరికి ఈ సమస్య పోతుంది. కల్వకుర్తిలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా ఉంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి సమస్య ఇది ఉంది, మా రోడ్లు బాగాలేవు సార్, మాది ఇది, లేదంటే గుడికి సమస్య ఉంది, లేదంటే మా స్కూల్లో బాగాలేదు, మాకు వాటర్ లేదు, వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి ఆయన ఇట్లా చెప్తే అయిపోయాయి. ఆయన వచ్చి పనిచేసే పరిస్థితి. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించుకొని సబ్బండ వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ సుంకిరెడ్డి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యక్రమాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీలో పెరుగుతున్నటువంటి ఫేజ్ కావచ్చు, ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు, ఈ పరిణామాల నేపథ్యంలో సుంకిరెడ్డికి బీఫామ్ అవుతుంది అని చెప్పి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇరిటేషన్ గురవుతున్నాడు. మరి సుంకిరెడ్డి అంటే కసిరెడ్డికి పర్లేదు అనుకోండి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కసిరెడ్డిని ఎంటేసుకొని కార్లు తిప్పించుకొని ఆ ప్రచార రథం పైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎందుకు సుంకిరెడ్డితో ప్రచారం చేయించుకున్నాడు? దేనికోసం ప్రచారం చేయించుకున్నాడు? ఓట్లు ప్రారంభమైంది, ఓట్లు సాయంత్రం వరకు ఓటు వేయడం అనేది ముగిసింది. సాయంత్రం నుంచి సుంకిరెడ్డి మీద ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. ఏది సుంకిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి కసిరెడ్డి కోసం పనిచేయలేదని ఆయన అంచనాలతో ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. ఇది సరైన పద్ధతి కాదు. ఆయన జైపాల్ యాదవ్ ఏ విధంగా అయితే తొక్కాలని చూసిండో ఆయన పోయి ఇప్పుడు కిందికి, ఇప్పుడు పైకి నువ్వు వచ్చినావు. ఇలా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని తొక్కాలని ఏ విధంగా కసిరెడ్డి అనుకుంటున్నాడో రేపు పరిస్థితి కసిరెడ్డి పరిస్థితి జైపాల్ యాదవ్ పరిస్థితి అవుతుంది, మళ్ళా సుంకిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఉన్న కసిరెడ్డి పరిస్థితి అవుతుంది. అంటే ఈయన విన్ను కావడం జరుగుతుంది. అప్పుడు ఏంది ఈ పరిస్థితి? నీకున్న బలగాన్ని, ఓటర్లని, కార్యకర్తలని పటిష్టం చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి.
ఓ 5-6 మంది దళితులను ఎమ్మటేసుకొని ఆ దళితుల మాటలు వింటూ సొంత ఆలోచన చేయకుండా అవతల వ్యక్తి ఇవ్వడానికి చూడకుండా ఈ దళితుల మాటలిని క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి కసిరెడ్డి నాగిరెడ్డి వల్ల కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఆయన వ్యవహార తీరు, కార్యకర్తలపైన ఇరిటేషన్, అధికారులపైన వ్యవహారం, ఇవన్నీ చూస్తుంటే కసిరెడ్డి నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి జైపాల్ యాదవ్ కాబోతున్నాడు. మళ్ళీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కసిరెడ్డి ప్లేస్లోకి పోబోతున్నాడు. ఎందుకంటే కల్వకుర్తి ప్రజలందరూ కూడా ఇదే చర్చించుకోవడం జరుగుతుంది. నిన్న మన కల్వకుర్తి నియోజకవర్గంలో సర్వే కూడా కొనసాగింది. పరిస్థితి ఎట్లా తయారైందంటే కొన్ని గ్రామాల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి ఇప్పటికీ ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గడిచిన కొన్ని తండాలలో ఎమ్మెల్యే ఎవరంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. కసిరెడ్డి అనేది తెలియని పరిస్థితి. 2 ఏళ్ళు దాటిపోయాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే ఎవరో ఇంకా ప్రజలకు కొంతమందికి తెలియదు. వస్తేవి నాయకులు ఇంట్లో కూర్చుంటివి 7-5 నిమిషాలు ఉండకపోతే, ప్రజలతో మాట్లాడకపోతే, వ్యవహారం తీరు. కాబట్టి ఇప్పటికైనా మీకు సంబంధించి మీతో గతంలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మీరు బాగుండాలని కోరుకునే ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను. ఈ ఇరిటేషన్, ఈ కోపం, ఇవన్నీ దుకాణం అనేది మొత్తం పనిచేసుకొని మీ కార్యవర్గం ఏదైతుందో, కార్యకర్తలు ఏదైతుందో, మీ బలం ఏదైతుందో పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సుంకిరెడ్డి అంటే రమేష్ నాయక్ తిరుగుతుందని చెప్పి రమేష్ నాయక్ని దూరం చేసుకుంటే ఆయన ఒక సర్పంచ్, తండా మొత్తం దూరం అవుతుంది. ఏమవుతుంది లాస్ట్ నీకు? ఇంకొక ఆయన సుంకిరెడ్డి ఏమంటే పోతుందని చెప్పి ఆయన. కానీ సుంకిరెడ్డి చేస్తున్నది తెలుసా? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు ఎవరు పార్టీ అనేది చూస్తలేడు ఆయన. మా ఊర్లో వాటర్ సమస్య ఉంది, మా ఊళ్ళో పిల్లలు చదువుకునేది ఉంది, ఉన్నత చదువుల కోసం సహకారం కావాలి. మా గ్రామంలో అత్యధిక మంది మహిళలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి జాబులు కావాలంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పంపిస్తున్నాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి సుంకిరెడ్డి చేసినటువంటి ప్రయాణంలో ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కుల సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఉద్యమకారులు కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ పార్టీలకు ఖచ్చితంగానేమో సుంకిరెడ్డి దగ్గరికి జమ అవుతున్నారు జనం మొత్తం. కానీ కసిరెడ్డికి దూరం అవుతున్నారు. మరి విఫలమైనట్లా సఫలమైనట్లా ఒకసారి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలోచించుకోవాలి. అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీని ఓ నాయకునికి, ఆమన్గల్ మున్సిపాలిటీని మరో నాయకునికి అప్పగెట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఇక జెండా ఎగిరిన ఎవడు కూడా కాదనలేడు. మీరే జెండా ఎగిరింది, మీరే చైర్మన్ అయ్యారు, ఎవడు కూడా కాదనలేడు. 2 మీరే. కానీ మీ ప్రభావం లేకుండా పాలన నడుస్తుంది. ఇదే విధంగా పోతే పార్టీలో కానీ కార్యకర్తలు మీ బలం తగ్గుతుంది. కొందరు వ్యక్తులపైన ఆధారపడి మీరు కార్యక్రమాలు చేసుకుంటూ పోతే పార్టీని నడిపించాలనుకుంటే వీళ్ళే మళ్ళా మీ ఎమ్మడి తిరిగి మీతోని అభివృద్ధి కార్యక్రమాలు, కాంట్రాక్టులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే ఈ వ్యక్తులే పార్టీ మరి నువ్వు ఎమ్మడి పోయినంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ ఎమ్మడి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సుఖమైన పిల్లలు ఏం కాదు. వివిధ పార్టీలో ఉండి వివిధ నాయకుల దగ్గర ఉన్నోళ్ళే, జైపాల్ యాదవ్ దగ్గర ఉన్నోళ్ళే, మొత్తం మీ దగ్గర ఉన్నోళ్ళే మెజార్టీ. మళ్ళీ ఇలా జైపాల్ యాదవ్ వాళ్ళకి సేవ చేయలేదా? కార్యక్రమాలు ఇవ్వలేదా? కాంట్రాక్ట్లు ఇవ్వలేదా? డబ్బులు సంపాదించుకోలేదా? జైపాల్ యాదవ్ నాయకత్వంలో ఇలా జైపాల్ యాదవ్ వదిలిపెట్టి కసిరెడ్డి ఎమ్మటి మీ ఎమ్మటి రాలేదా? ఇవాళ మీ ఎమ్మటి ఉన్నారు, రేపు ఇంకొకటి సుంకిరెడ్డి ఎమ్మటి, ఇంకోటి ఎమ్మటి పోలేరా? కాబట్టి కేంద్రీకృత అంటే నాయకుని ఒక వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు కాకుండా వ్యక్తులందరితో, ప్రజలందరితో సమన్వయంతో ముందుకు వెళ్ళి ప్రజలతో మమేకమవుతూ ఇరిటేషన్, కోపం తగ్గించుకుంటూ కల్వకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, కమ్యూనిస్ట్ వాడు పార్టీలకు సంబంధం లేని వ్యక్తులందరూ కూడా నీ బిడ్డలే. ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి నీ బిడ్డలే, నీ కార్యకర్తలు, నీ ప్రజలు. కాబట్టి ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ మేలు చేసే విధంగా పాలన చేయాలని ఒక జర్నలిస్టుగా కోరుకోవడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.